మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికైనా కూడా చాలా సింపుల్ అండ్ కంఫర్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇది 555 రూపీస్ ఉంది. ఇప్పుడు దీని కాస్ట్ 380 రూపీస్కి అయితే డ్రాప్ అయిపోయింది. హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో మీరు షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి, మన ఛానల్లో కామెంట్ సెక్షన్ లో ఎక్కువగా పలాజో సెట్స్ రివ్యూ చేయండి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో అందుకని నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని పలాజో సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. మరి లేట్ లేకుండా వాటి రివ్యూ, కాస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. మంచి పింక్ కలర్ లో అయితే ఉంది ఈ అవుట్ఫిట్ అంతా కూడా. ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది. కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చారండి. అండ్ నెక్ దగ్గర వచ్చేసరికి చిన్నది ఓపెన్ అనేది ఇచ్చారు. సో ఒక బటన్ అనేది ఓపెన్ ఇచ్చారు అండ్ మిగిలిన బటన్స్ అన్ని కూడా క్లోజే అన్నమాట. సో అది నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండింగ్ వరకు ఉంటుంది బటన్ సెక్షన్ అనేది. ఈ బటన్స్ అన్ని కూడా క్లోజే, స్టిచెస్ ఇచ్చేసారు, ఓపెన్ అయితే అవ్వవు. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. కుర్తీ విషయానికి వచ్చేసరికి లెంత్ అనేది బానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. ఈ కుర్తీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రంట్ కట్ కూడా ఇచ్చారు. సో ఇదేంటంటే ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్ లో ఉంది ఈ కుర్తీ అనేది. సో ఈ కుర్తీ మీద కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా ప్రింటేనండి. అండ్ ఈ కుర్తీ మీద వేసిన ప్రింట్ కలర్స్ వచ్చేసరికి గోల్డ్, గ్రీన్ అండ్ లావెండర్ కలర్ లో అయితే ఉన్నాయి ప్రింట్ అంతా కూడా. అండ్ ప్రింట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ చీప్ గా అయితే ఏమీ లేదు. ప్రింట్ అనేది మనకి ఫ్రంట్ హ్యాండ్స్ కే కాదు బ్యాక్ కూడా ఇచ్చేసారు. ఇక బాటమ్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ కలర్ ఇచ్చేసారు. కింద దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది క్వాలిటీగా ఉంది అండ్ చీప్ గా అయితే అస్సలు లేదు. ఇక బాటమ్ లెంత్ వచ్చేసరికి బానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. సో ఇది వచ్చేసి పలాజా ప్యాటర్న్ లోనే ఉంది. టాప్ లో ఏదైతే ప్రింట్ ఇచ్చారో మొత్తం బాటమ్ మొత్తానికి కూడా అదే ప్రింట్ అనేది ఇచ్చేసారు. సో చాలా బాగుంది, వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. ఇదేంటి అంటే మనకి ఫెస్టివల్స్ కి చక్కగా సెట్ అయిపోతుంది ఈ కుర్తీ సెట్ అనేది. ఒక మంచి ఫెస్టివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఈ కుర్తీ సెట్ అయితే వేసుకుంటే. నాకైతే చాలా బాగా నచ్చింది, నేనైతే 100% రికమెండ్ చేస్తాను. అండ్ క్వాలిటీగా అయితే ఉంది. ముందు ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ అయితే యూజ్ చేశారండి. ఈ కుర్తీ మీద వేసిన ప్రింట్ అనేది ఫ్లోరల్ ప్రింట్ అయితే యూజ్ చేశారండి. ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 390 రూపీస్ పడిందండి. 390 రూపీస్ కి నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేసేయండి. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇదండి. మంచి బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ కుర్తీ సెట్ అంతా కూడా. ఓపెన్ చేసి చూద్దాం. కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి కాలర్ నెక్ అయితే ఇచ్చారండి. హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇక నెక్ దగ్గర వచ్చేసరికి మనకి ఫస్ట్ చిన్న బటన్ అయితే ఇచ్చేసారు, ఇది మాత్రమే ఓపెన్ అవుతుంది. అండ్ మనకి నెక్ దగ్గర నుంచి ఈ టాప్ ఎండింగ్ వరకు ఇలా బటన్ సెక్షన్ అనేది ఇచ్చేసారు. సో ఈ బటన్స్ అన్ని కూడా మనకి ముందు చూపించిన కుర్తీ లాగానే క్లోజ్డ్ ఉంటాయి, ఓపెన్ అయితే అవ్వవు. జస్ట్ ఫ్రంట్ బటన్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇక టాప్ లెంత్ అయితే బానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. సో చూసారు కదా. సో ఈ కుర్తీ కూడా మనకి ఏ లైన్ ప్యాటర్న్ లోనే ఉంది. బాటిల్ గ్రీన్ కలర్ మీద ఈ గోల్డ్ కలర్ ప్రింట్ అనేది ఎక్సలెంట్ గా ఉంది అండ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ప్రింట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బాటమ్ విషయానికి వచ్చేసరికి సేమ్ కలర్ అయితే ఇచ్చేసారండి, బాటిల్ గ్రీన్ కలర్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇచ్చేసారు. సో కాకపోతే దీని మీద ఎటువంటి ప్రింట్ అనేది ఇవ్వలేదు, మొత్తం ప్లెయిన్ అనేది ఇచ్చేసారు. సో ఇక హిప్ దగ్గర ఎలాస్టిక్ అనేది క్వాలిటీగా ఉంది, చీప్ గా అయితే లేదు. అండ్ బాటమ్ లెంత్ కూడా బానే ఉంది, షార్ట్ అయితే ఏమీ కాదు. ఇది కూడా అంతే, పలాజో ప్యాంట్ ఇచ్చేసారు. ఇక వీటికైతే ఎటువంటి పాకెట్స్ ఏమీ లేవు, నార్మల్ గా అయితే ఇచ్చేసారు. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కాస్ రేయాన్ అయితే యూజ్ చేశారు. ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి 4XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ పడింది. 350 రూపీస్ కి నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. క్వాలిటీగా ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది. సో డైలీ వేర్, కాలేజ్ అండ్ ఆఫీస్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే 100% రికమెండెడ్ కుర్తీ సెట్ ఇది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేసేయండి. కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి. నాచ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ ఈ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది కుర్తీ సెట్. ఓపెన్ చేసి చూద్దాం ఎలా. ఇక కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి కాలర్ నెక్ ఇచ్చారండి. కాలర్ దగ్గర నుంచి మనకి వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. సో కాలర్ దగ్గర నుంచి వర్క్ పార్ట్ వరకు ఇలా బ్లూ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. అండ్ వర్క్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో. ఈ వర్క్ యూజ్ చేసిన థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చీప్ గా అయితే అస్సలు లేదు. స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. టాప్ లెంత్ కూడా బానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. సో మనకి ఈ వర్క్ అనేది ఇలా నెక్ దగ్గర మాత్రమే ఉంది అండ్ మిగిలిందంతా కూడా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు.
ఈ కుర్తీ అనేది స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో ఉందండి. ఇదైతే ఏ లైన్ కుర్తీ అయితే కాదు, స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది కుర్తీ అనేది. బాటమ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చారు, ఇంక్ బ్లూ ఉంటుంది కదా, సో ఆ కలర్. హిప్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది క్వాలిటీగా ఉంది, చీప్ గా అయితే ఏమీ లేదు. ఇక బాటమ్ లెంత్ అది బానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. సో చూసారు కదా, ఇది కూడా పలాజో ప్యాటర్న్ లోనే ఉంది ప్యాంట్ అనేది. సో ప్యాంట్ అయితే మనకి ట్రాన్స్పరెంట్ గా లేదండి, బానే ఉంది, క్వాలిటీగా ఉంది. అండ్ యూస్ చేసిన ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక వీటికి ఎటువంటి పాకెట్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ నార్మల్ గా అయితే ఇచ్చేస్తారు. సో అది బాటమ్ విషయానికి వచ్చేసరికి. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్ యూస్ చేశారండి. అండ్ ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి 4XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 430 రూపీస్ అయితే పడింది. 430 రూపీస్ కి మంచి కలర్ కాంబినేషన్ లో ఉండే పల్జో సెట్ అయితే వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్ లో. సో ఎవరైనా తీసుకోవాలి అంటే నేను 100% రికమెండ్ చేస్తాను. అండ్ ఈ కుర్తీ సెట్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంది. డైలీ వేర్, కాలేజ్ అండ్ ఆఫీస్ కి వెళ్ళడానికి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికైనా కూడా చాలా సింపుల్ అండ్ కంఫర్ట్ అవుట్ఫిట్ అనమాట ఇది. సో అదనమాట నేను తీసుకున్న థర్డ్ కుర్తీ సెట్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కుర్తీ సెట్ కూడా ఎలా ఉందనేది చూసేద్దాం. సో యాక్చువల్ గా నేను కుర్తీ సెట్ ఆర్డర్ చేశాను, నాకేంటి అంటే కుర్తీ మాత్రమే వచ్చింది. కుర్తీ ఎలా ఉందనేది చూసేద్దాం. ఈ కుర్తీ కలర్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ అయితే ఇచ్చారు. లావెండర్ మీద వైట్ కలర్ ది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. సో చూసారా, నెక్ దగ్గర వచ్చేసరికి ఇలా రౌండ్ నెక్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఈ షేప్ లో అయితే ఇచ్చేసారు. సో ఇక ఈ వర్క్ అనేది మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ పార్ట్ అంతటి వరకు ఉందన్నమాట వైట్ కలర్ థ్రెడ్ తో. సో జస్ట్ మనకి వర్క్ పార్ట్ వరకు మాత్రమే కాదండి, ఫ్రంట్ అంతా కూడా మనకి అక్కడక్కడ వర్క్ ఇచ్చారు. అండ్ ఈ కట్స్ కి 4 సైడ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చారు. సో చూసారా, హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ హ్యాండ్ చివరి వచ్చేసరికి ఇలా వర్క్ అనేది ఇచ్చేసారు. ఈ కుర్తీ వచ్చేసరికి చికెన్ కారీ కుర్తీ ఇచ్చారండి, కాకపోతే దీనికి బాటమ్ కూడా వచ్చుంటే అసలు ఎక్సలెంట్ గా ఉంది. ఇది లావెండర్ కలర్ మీదకి వైట్ కలర్ అనేది ఎంత బాగా సెట్ అయిందో. ఇటువంటి అవుట్ఫిట్స్ అనేవి కాలేజ్ కి, ఆఫీస్ కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయండి. మంచి డీసెంట్ లుక్ అయితే వస్తాయి ఇటువంటి పేస్టల్ కలర్స్ అనేవి. అండ్ దీని కాస్ట్ నేను ఆర్డర్ చేసినప్పుడు 555 ఉంది, 555 రూపీస్ ఉంది. ఇప్పుడు దీని కాస్ట్ 380 రూపీస్ కి అయితే డ్రాప్ అయిపోయింది. 380 రూపీస్ కి నేనైతే చాలా వర్తి అని చెప్తానండి. నేను ఆర్డర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు చాలా వరకు ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే దీన్ని పర్చేస్ చేసేయండి, లేదంటే స్టాక్ అయిపోతుంది. అంత క్వాలిటీగా అయితే ఉంది కుర్తీ సెట్. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్ యూస్ చేశారండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 380 రూపీస్ పడింది. అండ్ ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజ్ అనేవి S నుంచి XXL వరకు ఉన్నాయి. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన ఈ కుర్తీ సెట్స్ లో మీకు ఏ సెట్ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ కుర్తీ సెట్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, చెక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట, ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.